ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ లడ్డూస్ సారీలోకి వస్తాయి, విడిగా అమ్ముతారంట? విడిగా అమ్ముతామండి. సారీ లడ్డు అయితే మనకి ఇంకోండి ఈ లడ్డు ఉంటుంది. రాయల్ సారీ చేసేది అయితే కలర్ లేకుండా నేషనల్గా ఇలా ఉంటుంది అనమాట అండి. కలర్స్ వేయమండి. కలర్స్ దీంట్లో చేయమండి. ఓకే. కేజీ మనం 140 కాడ నుంచి ఉంటుందండి. రేట్ రీజనబుల్ గానే ఉంటాయండి అన్ని ఐటమ్స్. ఈరోజు మనం చూడబోయే గ్రామం అల్లవరం. అల్లవరం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ తయారు చేసే స్వీట్ ఐటమ్స్, అలాగే పెళ్ళిళ్ళకు పెట్టే సారీ ఐటమ్స్. గ్రామం చూస్తూ వీరి దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, వాటి రేట్లు ఎలా పడతాయో తెలుసుకుందాం. ఈ అల్లవరం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలో ఉంది. దగ్గరలోని పట్టణమైన అమలాపురానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. నమస్తే అండి. నమస్తే. అంటే ఈ నువ్వుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటారు? ఒక 120 సంవత్సరాలు ఉంటాయి. నాకే 60 సంవత్సరాలు వచ్చేసిందండి. మేము చిన్నప్పుడే ఇప్పుడు తీసారో తెలియదు. బ్రాహ్మలు వాడేవారండి. మడి బట్టలతోటి తడి బట్టలు ఇక్కడ తాళం చేశారని నీళ్ళు పట్టుకెళ్ళేవారు. వాళ్ళకి ఏదైనా చిన్న జాతి వాళ్ళు ఎదురొస్తే మళ్ళీ నీళ్లు అలా పోసేసి మళ్ళీ పట్టుకెళ్ళేవారు. దీంట్లో కాదండి, బయట అలా పోసి మళ్ళీ పట్టుకెళ్ళేవారు. అంత నిష్టగా వాడేవారండి ఈ నువ్వు. ఇక్కడ ఒకటినండి అల్లవరం గేటు మార్కెట్ లో ఒకటి ఉందండి, సేమ్ ఇదే. ఎక్కడి నుంచి వచ్చినా ఒక బాల్చా నీళ్ళు తాగేసేవారండి. అంటే అటువంటి మంచి నీళ్ళు ఎక్కడ దొరికి కదండి. అంత గంగా బొండాలాగా ఉండేమాట అండి, కొబ్బరి నీళ్ళు కడుపు నిండా తాగేవారండి. ఇక్కడి నుంచి 2 ఎడ్ల బండి మీద పెద్ద పెద్ద గాబులతోటి నీళ్లు వాటర్ లేని వాళ్ళు అక్కడ కొంత మనుషులు ఎట్టంటే 2 ఎడ్ల బండి మీద తోడుకుని అక్కడ కట్టుకెళ్ళిపోరండి. ఎదురుపాలు గొబ్బలూరుపాలు అండి. అక్కడి నుంచి పెద్ద పెద్ద గంగాలాలు ఇత్తడి గంగాలు ఉండేయండి. ఆ గంగాలతోటి 2 ఎడ్ల బండి మీద ఎట్టుకుని తోడుకుని పట్టుకెళ్ళి పవిత్రమైన నీళ్ళండి. ఈయన ఆ నువ్వు రెండేనండి. వాడతలేదండి, ఎవరు వాడతలేదు. ఆ బ్రాహ్మలో శివుడు కార్తీక మాసంలో అండి రోజు తెల్లారగట్ల శివుడికి తానం చేయంతారండి. బాధ్యాలతోటి పంతులు గారు నీళ్ళు పట్టుకెళ్ళండి. ఈ నీళ్ళు పట్టుకెళ్ళి శివాలయం కడుగుతారు మాట అండి. ఆ నెలల్లో కూడా అలాంటి బావులు బావులు అంటే అండి ఇదిగోండి ఈ డ్రైన్లు ఒక గేదెలు దూడలో బోల్డ్ కడుక్కునేవారండి. బట్టలు ఉతికేవారండి సాకల్లో. ఇవన్నీ కూడా బట్టలు ఉతుకునేవారండి. ఇది చిన్న చెరువు, అది పెద్ద చెరువు అండి. అలాంటిది ఇవాళ కలమసం అయిపోయి మొత్తం కవర్లు నానా రకాలు ఇంకా డ్రైన్లు వదిలేస్తాం. ఆ రకంగా దీంట్లో జలం వచ్చేస్తుందని మానేశారండి. ఆ వాటర్ పాడైపోద్ది. సరేనండి. అయితే 120 సంవత్సరాలు పై మాట అండి. అది మాకే 60 సంవత్సరాలు వచ్చిందండి. ఇప్పుడు మేము చిన్నప్పుడే ఇక్కడ ఆడుకునే వాళ్ళం. ఈ మర్రి రోళ్ళు ఎక్కి అటు ఇటు దాంట్లో ఉతికేవాళ్ళు. ఆ నీళ్ళు అలాంటిది చూడండి, ఎలా చూస్తే బతుకుతుంది. ఇంకా అలాగే అయిపోయిందండి. ఇదే కదండి కాలువ కూడా అలాగే అయిపోయింది. కాలువ తానం చేసేవారండి డైలీ పొద్దుట వెళ్ళి, ఆరోగ్యం మంచిదని. అలాంటిది కాలువ ముఖం కొట్టుకుంటలేదు, అలాగే అయిపోయిందండి. ఓకేనండి. అయితే నమస్తే.
ఇక ఈ అల్లవరం గ్రామంలో వచ్చేసరికి మొత్తం అన్ని బిల్డింగ్సే కనపడుతున్నాయి. మనకి ఇక ఈ వీధిలోనే పెద్ద పెంకిటిల్లు అయితే కనిపిస్తుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది ఇల్లు అయితే. మరి ఈ ఇంటి గురించి అడుగుదాం సార్. అంటే ఈ ఊరు మొత్తంలో ఇదేనంటారు పెంకిటిల్లు? ఇంకా ఇదే కాదండి, ఇది వరకు ఉండి ఇవన్నీ పెంకిటిల్లు కింద ఉంది. అది తర్వాత పిల్లలు అవి మార్పు వచ్చిన తర్వాత ఓకే. కానీ చాలా పొడుగుందండి. అంటే అప్పట్లో అంతమంది ఫ్యామిలీలు ఉండి అంటారా? అంతా ఒకే ఫ్యామిలీ అండి, అన్నదమ్ములు అందరూ కలిపి పెద్ద ఇల్లు వాళ్ళ తాతయ్య గారు కట్టించారు. ఇప్పుడు తాతల నాడండి. ఓకే. వాళ్ళందరూ బయటకు వెళ్ళారంటారా? కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మనవాళ్ళు గట్ట. ఓకే. ప్రస్తుతం మనకి బాగానే ఉంచారండి ఇల్లు అయితే. బాగుందండి. అంటే ఇంత ఈ ఇంట్లో ఉన్నంత సదుపాయం ఎంత బిల్డింగ్ కట్టుకున్నా కూడా రానటువంటి అంత స్పెషాలిటీస్ ఉంటాయండి ఇందులో. వాస్తు కూడా ఇవ్వండి, ఎన్ని సంవత్సరాల క్రితం ఎంత ఎత్తు కట్టారు చూడండి. చాలా ఎత్తుందండి. ఇప్పుడు కట్టి వాళ్ళందరూ ఇంత ఎత్తి కడుతున్నారు కారణం. కానీ ఇది అప్పుడు ఆ రోజుల్లో కట్టి వాస్తు ప్రకారంగా కట్టి ఇల్లు ఇది. నిజంగా మరి అంత ఎత్తు అంటే అప్పుడు ఎన్ని అడుగుల కింద నుంచి కట్టాలండి. ఇప్పుడు చూడండి, ఈ రోడ్డు పెరుగుతుంది, ఇప్పుడు కట్టి వీళ్ళు అంత బాగా డౌన్ లో వెళ్ళిపోతుంది. 20 సంవత్సరాలు ఉండండి, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం కూడా ఇది 100 సంవత్సరాల పైన ఉంటది కదా, తక్కువ ఉండదు. రోడ్డు ఇంకా పెరిగి అంత రోడ్డు వేసేసినా దీని ఇంకా ఎత్తుగా ఉంటది. అది చూడండి, అది అరుగు చూడండి. ఇక్కడ దాకా పూడితే మహా పూడితే అది ఇంకొక 100 కాదు 200 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారంగా ఎల్లి కొలుతూ డౌన్ చూపించుకుంటూ చేశారన్నమాట. అంతలా ఆలోచించి కట్టేవారు పెద్దవాళ్ళు అప్పుడు. కానీ ఇందులో ఎవరు చేసినా అందరూ బాగున్నారండి. వాస్తు అంటే వాస్తు ఉంటది కదండి, దానివల్ల. ఏ ఫేసింగ్ వస్తుందండి ఇప్పుడు? ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి, ఇది ఏమో వెస్ట్ వస్తుంది. వెస్ట్ ఈ తూర్పు పరమరండి, ఇది పడమర ఫేసింగ్ వస్తుందండి ఇల్లు. ఓకేనండి. ఇప్పుడు మీరేం చేస్తారండి ప్రస్తుతం? అది నేనండి, నేను ఆఫీస్లో డ్రైవర్ చేశారు. ఓకే. చేసి 30 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యారు. ఇంకా ఇక్కడే ఉంటున్నారు. ఇది టౌన్ వస్తుందేమో అల్లవరం అంటే? అల్లవరం అంటే మండలం కదండి, మండలం హెడ్ క్వార్టర్ ఇది. హెడ్ క్వార్టర్. ఓకే. ఇంకా ఏం ఫేమస్ అండి మీ ఊర్లో? ఒక స్వీట్లు ఇవేనంటారు? ఇంకా స్వీట్ ఫేమస్ అండి. తర్వాత పూజలకి కానీ దేనికైనా ఎక్కువగా ఇక్కడే జరుగుతుంది. ఓకేనండి. అల్లవరంలో ఇక శివాలయం ఉంది అక్కడ. ఇటు చూస్తే అమ్మవారి గుళ్ళు, అటు చూస్తే రామాలయం, బాబా గారి గుడి, అలాగా దుర్గమ్మ గుడి, అన్నీ ఇక్కడే ఉంటాయండి. సరేనండి, థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఓకే. అల్లవరం అనేసరికి ముఖ్యంగా వచ్చేసరికి ఇక్కడ స్వీటు హాట్ రాజుల సారీ అని చెప్పి ఇది బాగా ఫేమస్ మాట. ముందు వచ్చాం, ఇవన్నీ ఇక్కడ సెంటర్లో చాలా షాప్స్ ఉంటాయి. ముందు ఈ షాప్లో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి సారీ ఇస్తారో, ఏ రేట్కి ఇస్తారు, ఇవన్నీ ఆయన అడిగైతే తెలుసుకుందాం.
సార్ నమస్తే సార్. నమస్తే. ఇది మీ షాప్ పేరేంటి సార్? ఇది శివదుర్గ స్వీట్స్ అండి. శివదుర్గ స్వీట్స్. ఓకే, అల్లవరం పేరు చెప్తే ఇంకా స్వీట్స్ గురించి చెప్తున్నారండి ఎవరిని అడిగినా. అది రాజుల సారీ అంటే రాజులకి ఎక్కువ ఇస్తాం. రాజుల సారీ అంటే అన్ని ఐటమ్స్ చేయించుకుంటూ ఉంటారు. రాజుల సారీ అనే పేరుకి ఇన్ని ఐటమ్స్ వస్తాయి. ఐటమ్స్ అన్ని పెళ్లి సారికి అయితే 9 రకాలు, చూడు సారీ అయితే 40 రకాలు అలాగా చేయించుకుంటూ ఉంటారు. రాజుల సారీ అయితే ఎన్ని రకాలండి? పెళ్లి మ్యారేజ్కి అయితే 9 రకాలు 11 రకాలు పెడతారు. ఓకే ఓకే. మామూలు సర్టిఫికేట్ సారీ అని ఉంటుంది, 40 రకాల దాకా పెడతారు. ఓకే, ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు ఇక్కడ నుంచి? ఇది ఫస్ట్ మేమే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ నుంచి మాది 25 సంవత్సరాల నుంచి ఇంకా అలాగే చేస్తాను ఉన్నామండి. మామూలుగా స్టార్ట్ చేసామండి. అన్ని రాజు సార్లు అవి చేసేవడం అన్ని నాకు నచ్చి కలర్స్ అవి వేయకుండా ఒరిజినాలిటీకి చేస్తామండి. ఆయిల్ మంచి వేసి మంచి ఆయిల్ వాడి అన్ని బాగా చేసిస్తామండి. దాని గురించి అన్ని పట్టుకెళ్తాం, అన్ని అలాగే వెళ్తున్నాం. అన్ని డెవలప్ పెరిగింది. రాజుల సారీ ఫేమస్ అని ఒక పేరు వచ్చేసింది. ఓకే, ఎక్కడెక్కడికి వెళ్తాయి సార్ ఇక్కడ నుంచి? మొత్తం దూరం అండి. భీమవరం, వైజాగ్, హైదరాబాద్ ఇవన్నీ ఎక్కువ ఫోన్ల ద్వారా ఎక్కువ పురవించుకుంటూ ఉంటారు. చూసండి బాగుంటాయి. నెంబర్ పెట్టేస్తే డైరెక్ట్ ఫోన్ చేసి మనకి పట్టుకెళ్తుంటారు. ఐటమ్స్ అన్ని కూడా బాగుంటాయి. ఐటమ్స్ చూపిస్తారు? అన్ని చూపిస్తానండి, తీసుకుని అన్ని. ఓకే, మీరు సొంతంగానే రెడీ చేస్తారండి? అన్ని మనం తయారు చేస్తాం. బయట నుంచి 1-2 రకాలు ఉంటాయి కానండి, ఇంకా అన్ని ఉంటాయండి. మామూలుగా ఇప్పుడు మన పెళ్లిళ్ళ సారీ ఎంత అవుతుందండి మామూలుగా? మామూలు మ్యారేజ్ సారీ అయితే మీకు వాళ్ళు ఒక 500 పెట్టుకున్నారనుకోండి, అది ఒక 60,000-70,000 సార్ అలాగే బాక్స్ ఇంత అని ఉంటుంది అనమాట అండి. 9 రకాలకి ఒక 170 రూపాయల బాక్స్ అలా ఉంటుందండి. అలా 9 రకాలు అయితే 170 రూపాయలు. ఇప్పుడు ఏముండదు తర్వాత మ్యారేజ్ డే అయితే మాకు ఇంకా మీకు కూడా టాక్స్ లో పెడుతుంటారు, తింటూ ఉంటారు మామూలుగా. ఐటమ్స్ తీసుకుంటారు. కానీ సారీ ఐటమ్స్ అంటే మీకు ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ లడ్డూస్ సారీలోకి వస్తాయి, విడిగా అమ్ముతారంట? విడిగా అమ్ముతామండి. సారీ లడ్డు అయితే మనకి ఇంకొండి ఈ లడ్డు ఉంటుంది. రాయల్ సారీ చేసేది అయితే కలర్ లేకుండా నేషనల్గా ఇలా ఉంటుంది అనమాట అండి. కలర్స్ వేయమండి. కలర్స్ దీంట్లో చేయమండి. కేజీ మనకు 140 కాడ నుంచి ఉంటుందండి. రేట్ రీజనబుల్ గానే ఉంటాయండి. అన్ని ఐటమ్స్ 140 వస్తుంది మామూలుగా. ఇది తొక్కుల లడ్డు, బొంది లడ్డు, సున్నుండ అన్ని వస్తాయి అనమాట అండి. ఇది సున్నుండ అయితే ఎంత పడుతుంది? సున్నుండ అయితే 240 అండి. 240. అప్పుడాలు మామూలుగా ఈ సారి కొండలండి మామూలుగా పట్టుకెళ్ళిన ఐటమ్స్ అంటే పూతరేకులండి. బాక్స్ ఎంత పడుతుంది? 80 రూపాయలు అండి. 5 ఉంటాయి, 80 రూపాయలు హోల్సేల్ రేట్ ఇస్తాను. కాజా ఇవన్నీ కూడా 140 పడుతుంది అనమాట అండి మనకి అన్ని ఎక్కువ ఐటమ్స్ మీద. కాకినాడ కాజా అండి, గొట్టం కాజా అంటారు. కలర్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, కొంచెం వేపుద్ది అంటే. కేజీ 140 అండి. ఇది బెల్లం గోరుమిటి అండి. అది అన్ని బాగా నువ్వులే వేసి చేస్తారు. అది కేజీ 180 రూపాయలు అండి. అది బాగుంటుందండి ఐటమ్స్ అండి. జాంగ్రీ కేజీ 150 రూపాయలు. ఇవి చిన్న లడ్డూలు, అది 150 అండి. చిన్న బొంది గజ్జికాయ 150 అండి. కాజా 140. అలాగే అన్ని రీజనబుల్ రేట్లుగానే ఉంటాయండి. 10 రూపాయలు ఇంచుమించి అంతే అండి మనకి. కోవా స్వీట్స్ కూడా అన్నీ ఉంటాయండి. దీని ఎదర కలాకానీ ఐటమ్స్ అండి. ఐస్ క్రీమ్ బర్ఫీ, కలాకానీ ఇంకా అన్ని ఐటమ్స్ పడతామండి మామూలు. ఇవన్నీ కూడా ఎక్కువ ఫోన్ ద్వారా పంపుతూ ఉంటాం మామూలుగా. తయారీ ఉంటుందండి. ఇది పన్నీర్ జిలాబీ అండి. ఇది జిలాబీ కూడా పన్నీర్తో పాలతో చేస్తారనమాట. ఎంత పడుతుందండి ఐటమ్? అది కేజీ 350 రూపాయలు పడుతుందండి. ఈ కావ్ ఐటమ్స్ అంటే రేట్లు కొంచెం కలకాని అలా 400 అలా ఉంటుంది అనమాట. తయారీ అంతా ఇక్కడే ఉంటుంది. తయారీ అంతా మనకి లోన కార్ఖానా ఉందండి, ఇంటికాడ కూడా ఉంది. మల్లార్ బాల మీద ఉన్నది చూసారా, గరికాజు సారికి అది మల్లార్. కవర్ ఎంత అండి? అది 140 రూపాయలు అండి కేజీ. అది కూడా రాజు సారికి బాగా ఎక్కువ అదే పెడతారండి. మల్లార్ పుండ్లు బాగా ఫేమస్. బెల్లం మిఠాయి మల్లార్ పుండ్ అంటారు. మెయిన్ వచ్చేసరికి ఇక్కడ సారీలు బాగా ఫేమస్. కాకపోతే ఇప్పుడు సారీ ఐటమ్ అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. తర్వాత ఇంకో వీడియో చేస్తాను. అది నెక్స్ట్ మామూలుగా ఇక్కడ ఈ ఐటమ్స్ సంబంధించి లోన్ అయితే తయారు చేస్తున్నారు. అది ఒకసారి చూద్దాం.
ఇది ఏంటి అంటారు ఐటమ్? ఇది చిన్నబొందు లడ్డు. చిన్నబొందు లడ్డు. ఓకే, ఇది వచ్చేసరికి చిన్నబొందు లడ్డు అన్నమాట. ఇంకెప్పుడు ఫ్రెష్గా అయిపోతాయండి? ఏ రోజుకి ఆ రోజు చేస్తాం. ఓకే, మార్నింగ్ నుంచి చేస్తూనే ఉంటారు? మార్నింగ్ నుంచి. సార్ ఐటమ్ టైం అయితే ఖాళీ ఉండదు? సార్ అయితే ఖాళీ ఉండదు. ఓకే, ఎలా తయారు చేస్తారండి ఇది? వేడివేడిగా చేసేయాలంటారా? వేడివేడిగా బొంది కొట్టించుకోవాలండి. నానిన తర్వాత అప్పుడు చూడతాం. మగ్గాలండి, ఇది మగ్గితే టేస్ట్ వస్తాయి. రాజేశ్వరి అయితే అది వేరే సెక్షన్ అంటారు? అది వేరే ఏపుడు బొంది అండి. అది కూడా మీరు చేస్తారు దీంట్లో? మీరు అంటే ఫస్ట్ నుంచి దీంట్లో అలవాటు అంటారా? ఇదే మీ డ్యూటీ? ఇదే దీనికే డ్యూటీ అండి, కట్టుబడి. ఇంకా అన్ని మళ్ళీ వేరే ఐటమ్స్ వేరే వాళ్ళు చేస్తాం, ప్యాకింగ్ చేస్తారండి. ఇవేంటండి గజ్జికాయలు? ఓకే, ఇక్కడ తయారు చేస్తారు ముందు. ఏది మీ ఇప్పుడు మీరు గజ్జికాయలకు సంబంధించండి ఇది? అవునండి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు చేసేది మైదా పిండి కలిపింది ముద్ద, చిన్న చిన్న ముద్దలు కింద చేసి అప్పుడు వేసి దాంట్లో కొబ్బరి పెడతామండి. కొబ్బరి ఆవిడ పెడతారు మళ్ళీ ఇలా గజ్జికాయ అట్లా వస్తాయి. ఓకే, ఇది ఫస్ట్. ఓకే, మీరు మైదాతో ఇలా రెడీ చేస్తారు. ఓకే, ఈవిడ వచ్చేసరికి మళ్ళీ దాంట్లో ఏమంటారు అది? కొబ్బరి. అది కొబ్బరి మధ్య. ఓకే, నెక్స్ట్ ఇదండి. ప్లేట్ల కింద అక్కడ పట్టుకుపోతారు మీవి. ఫైనల్ సెక్షన్ అండి ఇది? అయిపోయిందండి. ఇంకా ఏ రోజు దా రోజు అయిపోతాయన్నమాట మీరు సరికేసిన? అయిపోతాయండి. ఇంక రోజు ఇదే టైంలో వచ్చేయాలండి. ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మీ దగ్గర సరికొస్తే. ఎందుకంటే చూస్తున్నాం కదా ఎంతమంది రెడీ చేస్తున్నారు, మళ్ళీ రేపు ఎంతమంది ఉంటారు? అలా ఎన్ని వాయిలు వచ్చినా మళ్ళీ సాయంత్రం దాకా చేస్తానే ఉండాలి మీరు? చేస్తానే ఉండాలి. పొట్టు పొయ్యి అంటారు ఇది? ఇది మామూలు పొట్టు పొయ్యి అంటారా? ఓకపోయి అండి. ఓకే, గ్యాస్ మీద ఇది ఇలా టేస్ట్ ఉంటుంది అంటారా? ఇట్ల మీద గ్యాస్ పొయ్యి మీద ఇది వీటి ఎక్కువ అండి. ఇది బాగా గ్యాస్ కన్నా బాగా ఎక్కువ. ఓకే, మళ్ళీ ఆ పక్కన ఇదే పొయ్యి అవతలమాట? అవతల. అవి ఏంటండి అయ్యి? కార్బన్ మిఠాయి పొందా? ఓకే, ఇది ఏం ఇక్కడ మొత్తం ఏం రెడీ అవుతుందండి ఇక్కడ మీ దగ్గర? అయితే మధ్యాహ్నం నుంచి బెల్లం మిఠాయి, పంచదార మిఠాయి కొడతారండి. ఇదేమో ఇప్పుడు బెల్లం మిఠాయి కొడుతున్నారండి మధ్యాహ్నం నుంచి. తర్వాత మామూలుగా పొద్దుటి నుంచి మిఠాయిలు కొట్టాము. మామూలు సనబందు లడ్డు అది. అక్కడైతే ఆటలు వేపుతారా పోయి కదా, ఆ పోయి దగ్గర అన్ని ఆకులు మాట. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ. అవునా? ఇది సారీ ఐటమ్ అంటారు ఇది? చిలకలా ఉంది. ఈ గవర్నమెంట్ ఇక ఈ అల్లవరం గ్రామంలో ఏంటి అంటే ఎక్కడ చూసినా స్వీట్ షాప్లే కనిపిస్తాయి. మనం చూసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇది సెంటర్లోనే ఉంటాయన్నమాట ఈ రెండు షాపులోనే. ఇక సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ షాప్ పేరు ఏంటండి? శ్రీ రమాదేవి స్వీట్స్ అండి. రమాదేవి స్వీట్స్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? గత మేము 40 సంవత్సరాల నుంచి మేము మా నాన్నగారు అయ్యం నుంచి చేస్తున్నాం. అంటే రాజుల సారీ అనడానికి ప్రత్యేక కారణం ఏంటంటారండి? అంటే రాజులు సారీ అంటాకండి వాళ్ళు మనకి బెల్లం మిఠాయి, పందాల మిఠాయి, మురిపీలు అని ఒక రాజుల సారీ 10 రకాలు పెట్టుకుంటారండి. ఈ సూడిదలకి 30 రకాల దాకా పెట్టుకుంటారు. ఈ రాజుల సారీ అన్నది ఇక్కడ మనం ఫేమస్ అండి. ఇక్కడ మనకి గత 30 సంవత్సరాల క్రితం నుంచి స్టేట్
అంటే రాష్ట్ర వ్యాప్తంగా మన వెస్ట్ గోదావరి, వైజాగ్, ఈస్ట్ మొత్తం హైదరాబాద్ దాకా మనం ఈ సారీ మనం చేస్తాం. వాళ్ళకి రాజులకి సారీ అంటే వాళ్ళకి సారీ ముఖ్యమని, వాళ్ళ మ్యారేజ్ల్లో ఈ సారీ వాళ్ళకి ప్రత్యేకత. అంటే వాళ్ళకి ఆ సారీ ప్రత్యేకత కాబట్టి దాన్ని మనం క్వాలిటీగా చేసి అంటే వాళ్ళకి దాన్ని ఈ సారీ ఇక్కడ అలవారం ఫేమస్ అయిందండి వాళ్ళకి. ఈ ప్రస్తుతం మామూలు ఐటమ్స్ మాట అండి, ఇక్కడ అన్ని రెగ్యులర్ ఐటమ్స్ అండి. ఇవన్నీ ఇది రిటైల్ షాపు. అంటే వర్క్ మీకు చూపిస్తాను. అక్కడ సారీలు అన్ని అక్కడ తయారవుతాయి. గోడౌన్ దగ్గర అప్పుడు రెడీ అవుతున్నాయి కొన్ని ఐటమ్స్. ఇవన్నీ ఇక్కడ రెగ్యులర్ ఐటమ్ అండి. ఇది పల్లి ఉండలండి. ఇక్కడ అన్ని రకాల స్వీట్లు, హాట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ అలవారం మెయిన్ రోడ్ లో శ్రీ రమాదేవి స్వీట్స్ అండి. మేము ఎప్పుడు ముందు నుంచే కూడా మేము దీనికి అందుబాటులో. మీకు రేటు ధరలు ఇక్కడ బాగా తక్కువ అండి. మెయిన్ అన్ని ఊర్ల మీద ఇక్కడ బాగా తక్కువ ధర. ఎంత పడుతుంది మనకి? ఇది 40 రూపాయలు అండి పావు కేజీ. అవునవును, చాలా తక్కువ ధర. ఇది క్వాలిటీ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ. 11 ఉన్నాయండి. ఎంత పడుతుంది? 40 రూపాయలు అండి ప్యాకెట్. 40 రూపాయలు. ఓకే. ఇదండి నువ్వులుండ 50 రూపాయలు అండి ప్యాకెట్. 50 రూపాయలు. ఓకే. 4 అది పావు కిలో. ఓకే. ప్రతిదీ మీకు క్వాలిటీ ఉంటుందండి. అరిసెలు అండి. మీకు అరిసెలు, సున్నంలో పూతరేకులు, నేతి పూతరేకులు, జంతువులు మొత్తం అన్ని వాళ్ళు మన నేచురల్ స్వీట్స్, మన కోవా స్వీట్స్ అన్ని తయారవుతాయండి ఇక్కడ. ఇక్కడ నుంచి వెళ్దామండి. మీకు కావాలితే తీసుకోండి. గజ్జికాయ ఉన్నాయి ఫ్రెష్గా తయారైన చూసుకోండి. ఇక్కడ గజ్జికాయ మిఠాయి ఐటమ్స్ అన్నీ చూసుకోండి. మీకు చూపిస్తానండి, బాగుంటుంది. ఓకే. అప్పుడు వచ్చిన ఐటమ్ ఏంటండి ఇది? ఇది మిఠాయి అండి. రాజులకి రంగు వేయకుండా చేస్తాం. అది వచ్చి ఇది రాజు బట్రా. ఇది ఇక్కడ పాకం గజ్జికాయ కూడా బాగుంటుందండి మా దగ్గర. గజ్జికాయ కూడా బాగుంటుందండి పాకం గజ్జికాయ. ఓకే. ఓకే. రెగ్యులర్ ఐటమ్ మాట అండి. రెగ్యులర్ నేచురల్ స్వీట్స్, సున్నంలో పూతరేకులు అన్నీ ఉంటాయి. ఓకే. ఓకే. ఏం స్వీట్ అండి అది? మైదా స్వీట్ అండి. ఓకే. రెగ్యులర్ ఐటమ్ అంటారా? రెగ్యులర్ ఐటమ్ అండి. మామూలు ఇప్పుడు సారికి కాదు ఇది. సారీ కాదు, సేల్స్, డైలీ సేల్స్ అండి. డైలీ సేల్స్ అండి. డైలీ సేల్స్. ఏ రోజు ఆ రోజు చేసేస్తా ఉంటారు. ఇంకా ఏ రోజు అలవారం అంటే ప్రతిరోజు చేయవలసి వచ్చింది. ఇంకా చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు అలవారం అనేసరికి స్వీట్లో మంచి సారీలు ఫేమస్ అండి. ఓకే. ఇదేం ఐటమ్ అండి? ఇది రసగుల్లా పాలతో తయారవుద్దా? ఓకే. ఇదేంటండి రసగుల్లా అండి? ఇది ఓకే. ఇప్పుడు దేంట్లో ఉందండి? నెయ్యి అంటారా? పాకంలో ఉందా? ఓకే. ఇది గులాబ్ జామ్. ఇది ఏది గొట్టం కాదండి? లైట్ లేదమ్మా, వచ్చేద్దండి లైటింగ్. అబ్బా బాగా ఫేమస్ మీ దగ్గర అండి అది? ఓకే. 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 ఇదేంటండి ఐటమ్? పన్నీర్ జిలేబీ అండి. ఓకే. పాలతో తయారవుతుంది. చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. బాల్స్ అండి, గజ్జికాయలు. ఓకే. సెంటర్లో మెయిన్ షాప్స్ ఉన్నాయి కదా, ఎక్కడికక్కడ గొడౌన్స్ ఉన్నాయన్నమాట. అంటే గొడౌన్స్ అంటే ఎక్కువ ఐటమ్స్ రెడీ అవడానికి. ప్రస్తుతం అయితే అన్సీజన్ అనమాట. పెళ్లిళ్ళ టైంలోనే ఈ అల్లవరం అసలు ఖాళీ ఉండదు. మొత్తం పెళ్లిళ్ళ సారీలు అంతా ఇక్కడ రెడీ అవుతాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా రెగ్యులర్ ఐటమ్ ఉంది. ఏమేమి ఐటమ్ ఉందో చూద్దాం. ఇక ఈ అల్లవరంలో ఏంటి అంటే పెళ్లిళ్ళ సీజన్లో ఎక్కువ సారీకే ఫేమస్ అన్నమాట. బాగా రెగ్యులర్ ఐటమ్ కూడా ఖాళీ ఉండదు. కాకపోతే ఎక్కువ సారీ ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నెంబర్ ఇచ్చేస్తాను మీకు. అక్కడి నుంచి మీరు కాల్ చేసి సారీకి సంబంధించిన ఐటమ్స్ వాళ్ళని అడిగి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే రెగ్యులర్ ఐటమ్ ఉంది, అది చూపిస్తాను. తర్వాత మనం నెక్స్ట్ పెళ్లిళ్ళ సీజన్లో వచ్చి ఒక మంచి వీడియో అయితే చేద్దాం.
సార్ నమస్తే అండి. అంటే అక్కడ షాప్ చూసాం కదా, గొడవను కూడా ఒకసారి చూపిస్తారని. ఓకే, ఇది మామూలు వర్క్ షాప్ అండి, తయారీ. ఓకే, ఇది మురుకులు అండి, జంతుకొమ్ములు. ఓకే, మురుకులు అంటారండి, జంతుకొమ్ములు వరిపిడితో చేస్తాం, పువ్వులు వేసి బాగుంటుందండి. ఓకే, మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోద్ది కాబట్టి ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది అన్నమాట. గులాబీ పువ్వులు అంటారు. ఓకే, గులాబీ పువ్వులు. ఈ స్వీట్ కొంచెం ఇది మెత్తని బెల్లం లడ్డు అండి, బెల్లంతో చేస్తాం. పంచదార మిఠాయి లాగే బెల్లం. ఇది అన్నమయ్య లడ్డు. ఓకే, అన్నమయ్య లడ్డు. ఓకే, తిరుపతి లడ్డు టైప్. ఓకే, మీ దగ్గర కొంచెం వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే బయట షాప్స్ కన్నానే. ఇది సన్నబుంది లడ్డు అండి. ఓకే, ఇది బెల్లం గోరుమిటి అంటారండి, ఉలవపిండితో చేస్తాం. ఉలవపిండి అండి ఇది? ఉలవపిండితో చేస్తాం బెల్లం గోరుమిటి, నువ్వులు వేసి బాగుంటుంది. ఇది మనకి బెల్లం మిఠాయి అండి. ఓకే, రాజులకి ఇది ఫేమస్. ఓకే, రాజుల మిఠాయి అంటారు. ఓకే, అరకాజుల మిఠాయి. ఓకే, మల్లవరం లడ్డు వేరు, ఇది వేరు అంటారా? అవునండి. ఓకే, ఈ సున్నుండలు. ఇది సున్నుండ అండి, ఇది బెల్లం సున్నుండ. ఇది మడతకాజ. ఓకే, ఈ ఐటమ్స్ మామూలుగా రెగ్యులర్ ఐటమ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తాయంటారా మామూలుగా మీ ఊర్లో? ఎక్కడి నుంచి మన చాలా మంది బయట వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. రెగ్యులర్ ఇక్కడ సేల్ అవుతుంది, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తీసుకెళ్తుంటారు. ఇప్పుడు బెల్లం అది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? బెల్లం అనకాపల్లి, కర్ణాటక నుంచి వస్తుంది. ఓకే, ఇంకన్నీ కెమికల్స్ వేయకుండా రెడీ చేస్తారు మాట స్వీట్ ఐటమ్. ఇది రాజుల మిఠాయి, పంచదార మిఠాయి అండి. ఇది రంగు వేయకుండా నెయ్యి అది వేసి జీడిపప్పు కిస్మిస్ చేస్తాం. ఓకే, బాగుంటుందండి చాలా. అందుకనే వైట్ కలర్ టైప్లో ఉందన్నమాట అండి ఇది. కలర్స్ ఏమి వాడమండి. ఓకే, ఏమో వాడతారండి దీనికి? మనం నెయ్యి వేస్తాం, నెయ్యి, జీడిపప్పు కిస్మిస్, యాలకి పొడి వేస్తాం. ఓకే, పంచదార మిఠాయి. ఓకే, 4 రేకులు చెప్పి పూతరేకులు కూడా మీకు నేతితో చేస్తాం. ఓకే, బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు. ఎంత పడుతుందండి ఈ బాక్స్ మీ దగ్గర? బాక్స్ 80 రూపీస్ అండి, 5 ఉంటాయి. 5 ఐటమ్స్ 80 రూపీస్. ఇంకా సారి కాకుండా ఈ టైంలో కూడా మామూలుగా రెగ్యులర్గా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇంకా సార్ టైంలో అయితే ఎక్కువ ఇంకా మీకు ఖాళీ ఉండదు, చూడాలి మరి వచ్చి ఈసారి ఎలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ అల్లవరం అంటే ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పుడైతే కొంచెం ఫ్రీనే ఉంటుంది, అదే సార్ల టైంలో వస్తే మట్టుకి వచ్చిన వాళ్ళు కూడా వెయిట్ చేయడానికి స్పెషల్గా ఒక రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సారీ రెడీ అవుతుంది అనమాట, ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మెయిన్ అల్లవరం సారీ అంటే చాలా ఫ్రెష్గా రెడీ చేసి పంపుతూ ఉంటారు అనమాట. దానికోసం ఏంటంటే ఇక్కడ వెయిట్ చేయడానికి ఈ రూము, వెయిట్ చేసిన తర్వాత ఈ పార్సల్ తీసుకెళ్తూ ఉంటారట అండి. అల్లవరం గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.